హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇప్పుడైతే ఇది సాటర్డే అనమాట. సో సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. అంతా షూట్ చేశాను. మార్నింగ్ యాక్చువల్గా అయితే ఇంకా పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా వీడియోస్ అయితే చూసారు కదా, ఇంకా మీ అందరికీ తెలిసిందే. ఇంకా నాకైతే ఇంకా చేయకూడదు, మధ్యలో ఇంకా అడ్డానికి వచ్చింది. అందుకే ఇంకా తెచ్చినవన్నీ ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వీక్ చేసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడైతే నేను ఈరోజు వచ్చేసి ఇంకా సాటర్డే అప్పడాలు వేయించాను పీజీ దగ్గరికి. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. లేకపోతే అక్కడే పెట్టేస్తే వాళ్ళు మొత్తం తీసేసుకుంటారు, అందుకోసమని. సో లాస్ట్గా వచ్చే వాళ్ళకి ఉండవు. అండ్ ఇక్కడైతే చూడండి, నేనైతే ఇంకా ఫాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అవన్నీ స్టిచ్ చేయాలని చెప్పేసి అలా మొత్తం వాటర్లో వేసి దేవేసి పిండేసుకున్నాను. ఇప్పుడైతే సంగటి అయితే చేస్తున్నాను. సో మార్నింగ్ ఒకవేళ పూజ చేయాల్సి వచ్చింటే కనుక నాకు 11 అయిపోయేది. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాక ఇంకా మార్నింగ్ తెచ్చేసరికి ఇంకా అలా అయిపోయింది. ఇంకా అందుకే ఒక 5 డేస్ వరకు ఇంకా పూజ అయితే చేయలేను. ఇంకా ఏదోపు నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. నేనైతే ఇంకా పప్పు గుత్తితోనే నాకు అలవాటండి. మామూలుగా ఇంటి దగ్గర అయితే మా అమ్మ తెడ్ అయితే యూజ్ చేస్తుంది. మామూలుగా పొడవుగా ఉంటుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను తెచ్చుకోలేదు. ఇంకా పప్పు గుత్తితో జస్ట్ నేను మా హస్బెండే కాబట్టి దాంతో సరిపెట్టేసుకుంటాము. ఇక బయట అయితే కనుక ఫుడ్‌కంతా ప్రిపేర్ చేశాను. ఇంకా ప్రిపేర్ చేసి ఇంకా లోపలైతే ఇంకా బాబు ఏడుస్తుంటే ఇంకా కాసేపు కూర్చున్నాననమాట. ఇంకా కూర్చొని ఇంకా బాబుకైతే కాసేపు ఏదైతే కూర్చోబెట్టుకొని చూసుకుంటాను. అంటే లేకపోయినా కానీ అదొక ఆనందం అనమాట నాకు, కూర్చోబెట్టుకొని చూసుకోవడము. అండ్ నెక్స్ట్ అయితే బయటకొస్తున్నాను. ఈరోజు ఎక్కడికెళ్తున్నానని మీకు సర్ప్రైజ్ అనమాట. సో వీడియోస్ చూసింటే, థంబ్‌నెయిల్ చూసింటే కనుక ఐడెంటిఫై చేస్తారు. సో ఏంటంటే, నేను బయటికెళ్తున్నాను. చిన్నది పక్కనే గ్రౌండ్ ఉంది. పిల్లలను ఆడిపించడానికని కాసేపు బయటికి తీసుకెళ్తున్నాను. సో ఎప్పుడు ఇలాగే ఉంటే ఇంట్లోనే ఇలాగే ఉంటారు. కాసేపైనా అలా గేమ్స్‌కు నేను ఖాళీగా ఉంటే నేను, మా హస్బెండ్ ఖాళీగా ఉంటే మా హస్బెండ్. సో మా ఇద్దట్లలో ఎవరమో ఒకరం తీసుకెళ్తామనమాట. తీసుకెళ్ళి కాసేపు ఆడిపిచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ అయితే నాకు కొంచెం పని ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం ఫాస్ట్‌గా వెళ్తాను. టుడే సాటర్డే కాబట్టి నాకు కొంచెం పనేం లేదు. కొంచెం ఖాళీగానే ఉన్నాను. అండ్ లైవ్ కూడా పెట్టేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు మొత్తం నేను షూట్ చేసుకున్నాను. షూట్ చేసుకొని వాకింగ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ లైవ్ పెట్టేశాను. సేమ్ టైము 2, 3 పనులైతే ఇంకా మొత్తం అయిపోయాయన్నమాట. సో నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. అంటే నాకు ఎప్పుడు ఇంకా లైవ్‌లో కూర్చొని మాట్లాడాలంటే చాలా ఇరిటేషన్ అనమాట. అంటే ఇరిటేషన్ అంటే కూర్చొని అలాగే మాట్లాడాలంటే ఎంతసేపని కూర్చుంటాం చెప్పండి. పైగా కామెంట్స్ అయితే తక్కువ వస్తాయి. ఎక్కువ కామెంట్స్ వచ్చినా కానీ నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏదన్నా స్టిచ్చింగ్ చేస్తూ, లేకపోతే ఏదైనా వంట చేస్తూ ఫోటో లైవ్ అలా పెట్టేసి నేనైతే లైవ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇంకా వచ్చేసాననమాట. ఇంకా వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ నియర్ బై చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట. అందుకే ఈవినింగ్ టైంలో ఇలా వస్తాను. ఇంకా ఇలా వచ్చి పిల్లల్ని కాసేపు ఆడిపించుకుంటాను. ఆఫ్టర్నూన్ టైము స్కూల్ నుంచి రాగానే కాసేపు ఏదన్నా తినిపించి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాను. తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసి హోంవర్క్ అవన్నీ చేయిస్తాను. అవన్నీ అయిపోయాక ఇంకా ఈవినింగ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఉంటుంది మాకు. సో ఇక్కడ సిటీస్ కదా, మామూలుగా పల్లెటూరు అయితే కనుక మనకి ఏమవుతుందంటే, సో పక్కన పిల్లలతో కలిపి బాగా ఆడుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇంట్లోనే ఉండాలి. ఇంకా గేమ్స్ అవన్నీ తక్కువ. గేమ్స్ అంటే ఇంకా అన్నీ ఇంకా మొబైల్ గేమ్సే తెలుసు మన వాళ్ళకి. ఇంకా బయట గేమ్స్ అయితే చాలా తక్కువ. అందుకోసం అని చెప్పేసి మొబైల్ కొంచెమైనా అవాయిడ్ అవుతుంది కదా, దానికోసం అని చెప్పేసి ఇలా తీసుకొస్తాను. అండ్ ఇక్కడైతే కనుక చూడండి ఎంత బాగుందో. నాకు కొంచెం బాగా ఇష్టం అనమాట ఇలా బయటకు వచ్చి కూర్చోవడం. ఇదైతే కొంచెం చిన్నది, ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంకా మొత్తం ఇవన్నీ అంటే కొంచెం కొన్నైతే డ్యామేజ్ వచ్చాయి. సో ఇదంతా అంటే మొత్తం గవర్నమెంట్ అనమాట, ఇది ప్రైవేట్ అయితే కాదు. మనకు ఎంట్రీ ఫీజు అవన్నీ ఏమి ఉండవు, అంతా ఫ్రీ అనమాట. సో మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 7 నుంచి మార్నింగ్ 6, 5 నుంచి 10 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 7 వరకు ఉంటుందండి. 3:30, 4 నుంచి 7 వరకు ఉంటుంది. సో మధ్యలో క్రాడిల్ అవన్నీ ఉంటాయి. సో ఇలాగ మొత్తం ఎక్కి దిగేటివి అన్నీ ఉంటాయి. సో మా దేవాంష్కి అయితే ఇవన్నీ బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ బాగా అలవాటు చేశాడు.
అండ్ అప్పుడే అంటే 1 డే ముందే ఇలా వర్షం పడిందనమాట. మార్నింగ్ గూడా కొంచెం వర్షం పడింది. సో, అందుకే ఇలా ఉంది. అయినా గానీ మా బాబు వదిలిపెట్టడం లేదు. బయటికెళ్దాం గేమ్స్‌కని ఏడుస్తా ఉంటే ఇంకా మా హస్బెండ్‌కైతే కొంచెం వర్క్ ఉన్నింది. సో, అందుకోసం అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఇంక వచ్చి ఇంకా మొత్తం ఇలా ఆడిపిస్తున్నాననమాట. చూడండి గేమ్స్ ఎంత బాగున్నాయో. సో, ఇలా వచ్చేటప్పుడు కొంచెం పాత డ్రెస్ తీసుకొనొస్తాను. ఎందుకంటే ఈ గేమ్స్ అన్నీ ఆడి బాగా పాడు చేస్తున్నాడు. వాషింగ్ మిషన్‌లో వేసినా గానీ నేను ఫస్ట్ హ్యాండ్ వాష్ చేస్తాను. తర్వాత మెషిన్‌లో వేస్తాను. అయినా పోవట్లేదు. అయినా చేస్తూనే ఉన్నాడు. అందుకే కొంచెం ఏమైనా కొంచెం పాతవి వేసుకొని రండి. నాకైతే చాలా డ్రెస్సెస్ ఇలానే పాడు చేశాడు చిన్న బాబు. అదే భయం. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ డెకరేషన్ ప్లాంట్సే ఉంటాయండి. మన సైడ్ ఉండే అంటే మన సైడ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా! అవన్నీ ఏమి ఉండవు. అండ్ ఇక్కడైతే గనుక ఇది నాకు తెలీదనమాట. మా చిన్న బాబు చూస్తున్నాడు. ఇటు సైడ్ కూర్చో నేను అటు సైడ్ లేపుతా అని చెప్పేసి అలాంటి ప్రయోగాలైతే నా మీద ఉపయోగించొద్దు అని చెప్పాను. అది ఒకవేళ బై మిస్టేక్ అయ్యి సైడ్ గనుక పడిపోతే గనుక చాలా కష్టము. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. అంటే కొంచెం ఆ లీవ్స్ అవన్నీ కిందికుంటే నేను ఏం చెప్పానంటే బాబుకి అవన్నీ తుంచి ఇచ్చి ఆడుకోమని చెప్పాను. అండ్ ఈ డ్రెస్ గురించి అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్ మీకు చెప్పానండి. ఇది 275 పడింది. నేను తీసుకొని 1.5 ఇయర్ అయిపోయింది. మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే చూపిస్తున్నాను నాది అంటే తాళి చైన్ చూపిస్తున్నాను కదా! ఇది రీసెంట్‌గానే తీసుకున్నానండి. నాకు 3.75 పడింది. అంటే నాది మొత్తం వచ్చేసి 37 గ్రామ్స్ ఉందండి. అందుకే 3,70,000 పడింది. రీసెంట్‌గా జస్ట్ 1 వీక్ బ్యాకే తీసుకున్నాను. వీడియో కూడా అప్లోడ్ చేశాను. అండ్ సైడ్ నాకు సేమ్ మా తోడికోడలికి కూడా సేమ్ ఇలాగే ఉందనమాట. నేనేం చేశానంటే తనకి కొంచెం దండ లావుగా అంటే పక్కన సైడు బాల్స్ ఉన్నాయి కదా! అవి లావుగా ఉన్నాయి. నేను అంత లావుగా వేసుకోను. పైగా పీజీలో ఉంటాం కదా మనము. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం చిన్నగా చేయించుకున్నాను. దాంట్లోకి చిన్నది షార్ట్‌ది బ్లాక్ బిట్స్ అనమాట. చిన్నది నల్లపూస దండ అంటాం కదా! సో, అది తీసుకున్నాను. ఇదొకటి, అదొకటి. అండ్ నెక్స్ట్ అయితే ఇంక చూడండి బాబు కింద అంటే బాగా ఆడుకొని కిందైతే కొంచెం గుంతలా ఉంటుంది కదా ఇక్కడ. సో, ఇక్కడైతే వాటర్ అంతా అలాగే నిలిచిపోయినాయి. అయినా దేవాంశ్ గానీ, పెద్ద బాబు గానీ ఇంకా వదిలిపెట్టడం చేయడం లేదు. ఇంకా అలాగే చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇంకా వీడేమో ఇంకా ప్రాక్టీస్ ఇంకా అసలు వదిలిపెట్టడం లేదు. ఇక్కడికొచ్చి వదిలేస్తే చాలనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా! నాకు ఈ ఎక్విప్‌మెంట్ పేరేంటో నాకైతే తెలీదనమాట. ఇప్పుడు మా బాబు ఎక్కి చూపిస్తాడు చూడండి మీకు. చిన్న బాబుకి అన్నీ తెలుసు ఇప్పటిదాకా. నాకైతే భయం. ఇవన్నీ తీసుకొని ఎక్కడ కింద పడిపోతాడో ఏంటో అని. అందుకే ఫాస్ట్‌గా వెళ్తున్నాను. సో, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టేసాననమాట. సో, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. సో, ఇవైతే చూపిద్దామని చెప్పేసి ఇంక అన్నీ వాళ్ళు ఎక్కడం అవన్నీ చేస్తున్నారు. అదే చూపిస్తున్నాను. అండ్ కాసేపు వాకింగ్ కూడా చేయాలని చెప్పేసి ఇంకా వాకింగ్ చేపిస్తున్నాను. నేను ఇక్కడికి ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా పోదాం పదండి అని చెప్పేసి ఇంకా అక్కడికి 6:37 అయిపోయింది. ఇంకా నేను ఫుడ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్, 2 అవర్స్ అయితే ఆడుకున్నారు ఇద్దరు. ఇంకా బయటకొచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉందనమాట. నాకు తెలిసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టేశాను. మీరు కొంచెం స్లో మోషన్‌లో పెట్టేసుకోండి. కొంచెం బావుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికొచ్చాక వాళ్ళకి ఇద్దరికి స్నానాలు అవన్నీ చేయించాను. ఇంకా చేయించి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా రసం చేయమని చెప్పాడు. సో, అందుకోసం అని చెప్పేసి ఇంకా టమోటాలు అవన్నీ కట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఎంత కాస్ట్ అంటే నేను ఏది తీసుకున్నా మీకైతే కాస్ట్ అయితే షేర్ చేస్తాననమాట. ఎంత కాస్ట్ అంటే మాకైతే ఇప్పుడు ఒక 100 రూపీస్‌కి 4 కిలోస్ ఇస్తారు. కొంచెం పెద్ద కాయలైతే గనుక కొంచెం 100కి ఒక 3 కిలోస్ అలా ఇస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని నేను లాస్ట్ టైం కూడా మీకు రెసిపీ చెప్పాననమాట. జస్ట్ నేనైతే గనుక ఎలా చేస్తానంటే టమోటాస్ అన్నీ కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని
పొయ్యి మీద వేస్తానన్నమాట. ఇందులోనే దానికి తగినంత చింతపండు అయితే వేస్తాను. ఇంకా వేసిన తర్వాత టమోటాలన్నీ మగ్గిపోతాయి. ఇంకా మగ్గిన తర్వాత ఇంకా తీసి నాకు ఎలాగో పీజీ ఇవన్నీ పడేస్తే నాకు కొంచెం మైనస్ అవుతుంది. అవన్నీ తీసి ఏం చేస్తానంటే మిక్సీకి వేస్తానన్నమాట. మొత్తం పిండిన తర్వాత మళ్ళీ ఆ వేస్టేజ్ కూడా వేస్ట్ చేయకుండా మిక్సీకి వేసుకుంటాను. సో అలా మిక్సీకి వేసుకుంటే నాకు కొంచెం రసం అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా బాగుంటాయి. అంత వాటర్ లాగా ఉండకోకుండా ఈ కాలం ఇప్పుడైతే కనుక మా పీజీ రసం చేస్తే బాగా లైక్ చేస్తారు. అందుకోసం అని చెప్పేసి నాకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడైతే చేస్తానండి. అంటే చాలా తక్కువ మంది పీజీ కదా, నైట్ టైం మహా అంటే ఒక 15 మెంబర్స్ అలా వస్తారు. సో అందుకోసమని వాళ్ళైనా కడుపు నిండా తింటారు కదా. ఇది కాకుండా మాది ఒక ఫ్రై ఐటమ్ ఉంటుంది, ఒక గ్రేవీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో అది ఇది కలిపి ఉంటుంది. ఆల్మోస్ట్ మేము ఫుడ్ అయితే జెన్యూన్గానే ఇస్తాం. సో అదేంటంటే ఇబ్బంది పడకోకుండా బయటికి వెళ్ళకోకుండా ఇక్కడే ఫుడ్ తినాలనేది మా ఆశ. సో ఇప్పుడైతే ఇంకా ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని అందులో చింతపండు అనమాట. సో దానికి తగినంత చింతపండు అయితే వేసుకోండి. చింతపండు వేసుకొని ఇంకా అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మగ్గనివ్వండి. అవి మొత్తం బాగా మగ్గిన తర్వాత సో నేనైతే మూత పెట్టేస్తాను. ఇంకా మూత పెట్టిన తర్వాత ఇవి కొంచెం దీనిలో కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి టమోటాలు అనేటివి. అండ్ ఈలోపు నేనైతే ఇంకా పోపుకి అయితే కట్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా గిన్నెలన్నీ అలాగే ఉండిపోయినాయి. సో ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఈ పనులన్నీ ఈ టమోటాలు మగ్గేలోపు ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈవినింగ్ కూడా నాకు పూజ చేసేది ఉంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చేది. అంటే ఈరోజు ఇంకా పూజ చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఫాస్ట్గానే అయిపోయిందనమాట. పైగా సాటర్డే మీ అందరికీ తెలిసిందే కదా. నేనైతే ఇంకా టెంపుల్కి అలా వెళ్తాను. సాటర్డే అయినా కనీసం వీక్లీ వన్స్ అయినా టెంపుల్కి టైం అయితే స్పెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అప్పుడప్పుడు ఈ కింద అయితే షింక్ అయితే బ్లాక్ అవుతుంది. అందుకే చిన్నది ఒకటి కడ్డీలాగా పెట్టేసుకున్నాను అనమాట. సో అది తీసుకొని ఆ హోల్స్లో తీసేస్తే తొక్కలు అవన్నీ పడిపోతాయి. నేనే వేస్తాను, నేనే ఇక్కడ క్లీన్ చేస్తాను కదా. ఇంకా ఎప్పుడైనా కొంచెం అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేయమంటే హెల్ప్ చేస్తాడు. వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి ఇవ్వమంటే. ఆఫ్టర్నూన్ అయితే చట్నీ చేశాను, అదే అనమాట చట్నీ. ఇంకా అది కొంచెం ఉన్నింది. అండ్ ఇప్పుడైతే ఇంకా దాంట్లోకి ఇంకా పోపు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. యాక్చువల్గా అయితే అంతకుముందు మా ఇంటి దగ్గర మా అమ్మ ఎలా చేసేదంటే ఫస్ట్ పోపు పెట్టి అందులో టమోటా ఇంకా అవన్నీ వేసి అదే కొంచెం బాగా పిసికేసి తొక్కలన్నీ పడేసేది. సో దీంతో ఏమవుతుందంటే మనం పోపు వేస్తాం కదా, అవన్నీ ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాయి. అందులో వేసే తెల్లగడ్డ అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి అవి బయటికి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా వేస్తున్నాను. అంటే కొంచెం టేస్ట్ అయితే తగ్గిపోతుందనమాట. ఇలాగైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో మనం చేయంగా అదే మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. అండ్ మీరు మిక్సీ ఏం వాడుతున్నారంటే నేనైతే పీజీలోకైతే సుజాత వాడతానండి. అది కొంచెం రిపేర్ వచ్చింది, అందుకే పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇలా మగ్గిపోయిందనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి చింతపండుకి కొంచెం పిచ్చలు ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి అవన్నీ తీసి ఇంకా కొంచెం చింతపండు అది ఉంటుంది కదా, అది దాంతో వాటర్ వేసి పిండేసుకుంటాను. అవన్నీ ఇంకా మిక్సీకి వేస్తే మిక్సీ దన అంటుంది కదా. అండ్ ఈ గ్రేవీ అంతా నేను మిక్సీకి వేసుకుంటాను. మిక్సీకి వేసుకుంటే కొంచెం స్మూత్గా అవుతుంది. ఇంకా స్మూత్గా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకప్పుడు పోపు వేసుకుంటాను. ఇప్పుడైతే కనుక గిన్నె పెట్టేశాను. ఆ గిన్నెలో వచ్చేసి కొంచెం అంటే ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఇవి వేసాడనమాట అప్పడాలు. సో అవైతే మిగిలిపోయింది గిన్నెలో. ఇంకా ఆ గిన్నెలోనే వేస్తే సరిపోతుందని చెప్పేసి ఆ గిన్నె పెట్టేశాను. ఇంకా పెట్టేసి అందులో కొంచెం పోపు దినుసులు, ఇందులో కొంచెం తెల్లగడ్డ ఎక్కువ పడితే రసం టేస్ట్ అయితే బాగుంటుందండి. సో తెల్లగడ్డ వేసాను అండ్ కరివేపాకు అండ్ కొన్ని ఆనియన్స్. నేనైతే ఇంకా ఒట్టి మిరపకాయ అయితే వేయను, ఎందుకంటే బాబు అయితే తినడనమాట. చిన్న బాబు కొంచెం ఘాటుగా ఉంది మమ్మీ అని ఏడుస్తాడు. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒట్టి మిరపకాయలు అయితే వేయను, జస్ట్ ఇవి మాత్రమే వేస్తాను. ఇంకా వేసి పోపు కొంచెం వేగిన తర్వాత సో మనం ముందుగానే ఇంకా చింతపండు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, సో అవి రసం అయితే వేసుకుంటాను. తర్వాత నేనైతే ఇందాక మిక్సీ పెట్టాను కదా,
ఈ టమోటా జ్యూసు, ఆ టమోటా గ్రేవీ అంతా నేను ఇప్పుడైతే ఇందులో వేసేస్తాను. వేసిన తర్వాత అందులోకి కొంచెం రసం పౌడర్ అండి. సో, మీ టేస్ట్‌కి తగినంత రసం పౌడరు అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ఇలా వేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన రసం అయితే ఇంక ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా జస్ట్ ఇదే. కాకపోతే కొంచెం వాటర్ అనేటివి మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి. నేనైతే ఎక్కువ వాటర్ అయితే వేయను. కొంచెం మీడియంగా వేస్తాను. ఇది మా సైడ్ స్పెషల్ అనమాట. అండ్ ఫైనల్‌గా అయితే మీ దగ్గర ధనియా ఉంటే ఇంక ధనియా వేసుకోండి. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే పోపు దినుసుల్లో కొంచెం ధనియాలు, పచ్చి ధనియాలు ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకుంటాం. అప్పుడప్పుడు మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ బావుంటుందని. సో, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అండ్ ఈలోపు నేను ఏం చేస్తున్నా అంటే వాషింగ్ మిషన్‌కి బట్టలన్నీ వేస్తున్నాను. మామూలుగా అయితే కొన్ని వాష్ చేశాననమాట. ఇంకొన్ని ఏం చేశానంటే వాష్ చేయకోకుండా ఇంకా అంతగా మాపు లేవు అని అనుకునే వాటినన్నిటిని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్‌గా ఇలాగే వేసేస్తాను. ఇంకా వేసేసి అందులో లిక్విడ్ ఏస్తాను. నేను ఏ మిషన్ వాడుతున్నానో అంటే పీజీకి ఇదే అనమాట. నాకు కూడా ఇదే. సో, ఇది వచ్చేసి శాంసంగ్ అండి. మేము తీసుకున్నప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. ఇప్పటిదాకా ఏమైనా చిన్న చిన్న రిపేర్ ఉంటే చేయించాం. జస్ట్ బ్యాక్ సైడ్ ఫిల్టరు అండ్ పంప్ ఉంటుంది. చిన్నది మోటరు. సో, అవి మాత్రమే రిపేర్ అయితే చేయించామనమాట. అండ్ ఇంకా ఎలాంటి మెయింటెనెన్స్ అయితే ఏం రాలేదు. ఇది బాగానే ఉంది. అటు సైడ్ ఇంకొకటి మీకు పెద్ద మిషన్ కనిపిస్తుంది కదా! అదొచ్చేసి మాకు గోద్రేజ్ ఏదో పడిందండి. సో, అదొచ్చేసి నాకు మెయింటెనెన్స్ బాగా వచ్చింది. అది మిషన్ కూడా అంత బాలేదు. నన్నడిగితే మీకొచ్చేసి ఇది బెస్ట్ ఆప్షన్ అని అనుకుంటున్నాను. శాంసంగ్ అయితే తీసుకోండి వాషింగ్ మిషన్. నేను ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా! పీజీ మొత్తం మీద వేస్తూ ఉంటారు. ఆయన మెయింటెనెన్స్ అయితే అంటే బాగా మెయింటైన్ చేసుకుంటే అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. మిషన్ అయితే ఇప్పటికైతే బాగానే పనిచేస్తుంది. జస్ట్ బ్యాక్ సైడ్ మనం ఫిల్టర్ ఒక్కటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే నేను ఇంకా చూస్తున్నాను. ఇంకా పక్కనైతే అన్నం అయితే పెట్టేశాననమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్నం అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా రసం అయితే చెక్ చేస్తున్నాను. రసం కూడా అయిపోయినాయి. అండ్ మనకి రసం ఏంటంటే కొంచెం పొంగొచ్చేంత వరకు ఉండండి. అలా వస్తేనే బాగుంటాయి. ఇంకా బయట అయితే ఇంకా ఇవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా నైట్ అయిపోయింది కదా! ఇప్పుడు చూడండి స్మెల్ వస్తాయి. మనకి బాగా కాగిన తర్వాత రసం చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే మరి.